హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం మనీ వ్యూ యాప్ ద్వారా ఇన్స్టాంట్ పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి, తర్వాత దీనికి సంబంధించిన పర్సనల్ లోన్ సంబంధించిన డీటెయిల్స్, దీనికి ఎలిజిబిలిటీ ఎంత ఉంటుంది, దీనికి సంబంధించి ఛార్జెస్ ఎలా ఉంటాయి, దీంట్లో లోన్ అమౌంట్, టెన్యూర్ ఇవి ఎలా ఉంటాయి, ఇలా ఈ మనీ వ్యూ యాప్ సంబంధించి మనీ వ్యూ పర్సనల్ లోన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఈ మనీ వ్యూ పర్సనల్ లోన్ సంబంధించి బేసిక్ ఫీచర్స్ అయితే చూద్దాం. మనకు లోన్ అమౌంట్ అనేది 5,000 నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. తర్వాత వడ్డీ రేట్ అనేది 10% ఫర్ యానం స్టార్ట్ అవుతుంది. టెన్యూర్ వచ్చేసి 3 నెలల నుంచి 60 నెలల వరకు ఉంటుందన్నమాట. అప్లికేషన్ అనేది కంప్లీట్గా డిజిటల్, మొత్తం మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీజ్ 2% ఉంటుంది లోన్ అమౌంట్లో. నెక్స్ట్ ఫోర్ క్లోజర్ ఛార్జెస్ గురించి చూస్తే పార్ట్ పేమెంట్స్ ఆర్ నాట్ అలౌడ్. తర్వాత ఫోర్ క్లోజర్ ఛార్జెస్ అనేది ఓన్లీ అట్లీస్ట్ 6 మంత్స్ కట్టిన తర్వాత మనకు ఫోర్ క్లోజర్ అయితే అవైలబిలిటీ ఉంటుందన్నమాట. ఈ మనీ వ్యూ పర్సనల్ లోన్ సంబంధించి రిక్వైర్మెంట్స్ ఏంటి అని చూస్తే మనకి ఏజ్ అనేది 21 to 57 ఇయర్స్ ఉండాలి. తర్వాత మినిమం క్రెడిట్ స్కోర్ వచ్చేసి సిబిల్ స్కోర్ అయితే 650 ఉండాలి, ఎక్స్పీరియన్స్ స్కోర్ 650 ఉండాలి. తర్వాత దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏమైనా కావాలంటే పాన్ కార్డు, తర్వాత మొబైల్ నెంబర్, ఇక్కడ మీకు ఆధార్ కేవైసీ చేయించాల్సి ఉంటుంది కాబట్టి ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉండాలి. తర్వాత సెల్ఫీ మీరైతే ఫోటో తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎంప్లాయ్మెంట్ మీరు శాలరీ కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు. ఒకవేళ మంత్లీ ఇన్కమ్ అనుకోండి, శాలరీ అయితే మంత్లీ వచ్చేసి మీకు 13,500 ఉండాలి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీకు మినిమం వచ్చేసి 15,000 శాలరీ అయితే ఉండాల్సి ఉంటుంది. తర్వాత మెథడ్ ఆఫ్ మీరు మస్ట్ బి క్రెడిట్ డైరెక్ట్లీ బ్యాంక్ అకౌంట్లో ఉండాలి. అంటే మీకు క్యాష్ ద్వారా ఇస్తాము అంటే మీకు నెల నెల జీతం క్యాష్ ద్వారా ఇస్తున్నారా, బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నారంటే మనకు బ్యాంక్ అకౌంట్లో వేస్తుండాలి. అలాంటి వాళ్ళే దీనికి ఎలిజిబిలిటీ అనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి మనకు ఇన్కమ్ అండ్ క్రెడిట్ స్కోర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే మనం చెప్పుకున్నాం ఇందాక, మినిమం వచ్చేసి 13,500 ఉండాలి. తర్వాత దీనికి సిబిల్ స్కోర్ వచ్చేసి 650 అయితే ఉండాలి. ఎనీ రెసిడెన్స్ ఏరియా అనమాట. అదే మీరు 20,000 అనేది ముంబై, తర్వాత ఢిల్లీ, ఇట్లా మెయిన్ మెట్రో సిటీస్ ఏమైతే ఉంటాయో అక్కడ వచ్చేసి మీకు మినిమం వచ్చేసి 20,000 శాలరీ ఉండాలి. సిబిల్ స్కోర్ 650 ఉంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి మనకు కొన్ని మెట్రో సిటీస్ అదర్ దాన్ ముంబై అండ్ ఢిల్లీ, ఇది కాకుండా మిగతా వాటిలో 15,000 ఉండాలి. దీనికి సిబిల్ స్కోర్ వచ్చేసి 650 ఉంటే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళకి చూసుకుంటే మనకు మినిమం వచ్చేసి 15,000 శాలరీ ఉండాలి. ఎనీ సిటీ అనమాట. మీకు 650 సిబిల్ స్కోర్ ఉంటే సరిపోతుంది. దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, ఈ ఇన్స్టాంట్ లోన్కి మనం ఎలా అప్లై చేసుకోవాలంటే 4 స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మీ యొక్క ఎలిజిబిలిటీ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క ఏజ్, ఈ డీటెయిల్స్ ఉంటాయి కదా, మీ యొక్క ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క లోన్ టెన్యూర్, మీరు ఎన్ని నెలలు కట్టాలి ఈఎంఐ అనేది లోన్ టెన్యూర్ సెలెక్ట్ చేసుకోవాలి. లోన్ అమౌంట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లోన్ అమౌంట్, తర్వాత రీపేమెంట్ టెన్యూర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో, మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఈ లోన్ సంబంధించి వడ్డీ రేట్లు, తర్వాత ఛార్జెస్ ఎలా ఉన్నాయని చూస్తే వడ్డీ రేట్ మనం చెప్పుకున్నాం 10% నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పుకున్నాం. ప్రాసెసింగ్ ఫీజు 2% అని చెప్పుకున్నాం. తర్వాత దీనిలో పెనాల్టీ ఛార్జెస్, ఒకవేళ మీరు ఏదైనా 24% ఫర్ యానం ప్లస్ అప్లికబుల్ ట్యాక్సెస్, తర్వాత పెనాల్టీ లేదా ఓవర్ డ్యూ ఆన్ ఈఎంఐ ఏదైనా ఉంటే దానికి 24% ఫర్ యానం ప్లస్ అప్లికబుల్ ట్యాక్సెస్ ఉంటాయి. నాచ్ బౌన్స్ 500 రూపీస్ ఈచ్ టైం. ఒకవేళ మీరు నెల ఈఎంఐ కడుతుంటారు కదా, ఆటోమేటిక్ ఈఎంఐ, ఒకవేళ అది బౌన్స్ అయిందనుకోండి 500 రూపీస్ అనమాట. తర్వాత లోన్ క్యాన్సిలేషన్కి సంబంధించి ఒకవేళ మీరు లోన్ తీసుకున్న తర్వాత క్యాన్సిల్ చేసుకోవాలంటే వితిన్ 3 days లోపల అయితే మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. లోన్ అమౌంట్ వెనక్కి ఇచ్చి ఇక్కడ ఏంటంటే అప్లికబుల్ ఛార్జెస్, తర్వాత మీరు ప్రిన్సిపల్ అమౌంట్ మొత్తం పే చేయాల్సి ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించి ఫోర్ క్లోజర్ అండ్ పార్ట్ పేమెంట్ ఛార్జెస్ చూస్తే మనకు మినిమం వచ్చేసి 6 మంత్స్ లోపల అయితే మీకు అలో చేయరనమాట. ఒకవేళ 7 to 18 months అనుకోండి, అలౌడ్ ఆఫ్టర్ 6. ఒకవేళ మీ యొక్క రీపేమెంట్ టెన్యూర్ అనేది 7 to 18 months ఉంటే 6 నెలల తర్వాత మీకు ఫోర్ క్లోజర్ అలౌ చేస్తారు. ఒకవేళ 18 నెలల కంటే ఎక్కువ ఉంటే మీ యొక్క రీపేమెంట్ టెన్యూర్ అనేది సంవత్సరం తర్వాత మీకు ఫోర్ క్లోజర్ అయితే అలౌ చేస్తారు. పార్ట్ పేమెంట్ అనేది నాట్ అలౌడ్ అనమాట. అంటే కొంత అమౌంట్ ఉంది, 50,000, 1,00,000 ఇలా కొంత కడతామంటే పార్ట్ పేమెంట్ అనేది లేదనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ మనీ వ్యూ యాప్ సంబంధించి పర్సనల్ లోన్ సంబంధించి డీటెయిల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.